వెంకటేశం. ఏంటి గిరీశం గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నాది రకం మూడు దొరలే. ఏంటండి? అవును వెంకటేశం, 1+1 ఎంత? అది తెలీదా? 1+1 2. నేను 1 అవ్వాలనుకుంటున్నాను. హాయ్ గర్ల్స్. హాయ్. ఆర్ యు గుడ్? బస్ స్టాప్ లో చాలా సేపు వెయిట్ చేశానే. మార్నింగ్ లేట్ గా లేచానే. యాక్చువల్లీ నైట్ లేట్ గా పడుకున్నాను. ఫుల్ నైట్ స్టడీసా? అలాంటిదే. మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి. మా డాడీకి చాదస్తం ఎక్కువ. నైట్ 9 దాటితే చాలు ఫైన్ వేసేస్తాడు. హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు. హెల్త్ కదమ్మా, వెల్త్. కరెంట్ ఆదా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేమ్మా. ఆశ హైటెక్ సిటీ, శక్తి మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. మాది మిడిల్ క్లాసే కానీ హై క్లాస్ థాట్స్, ఫుల్ ఫ్రీడమ్. దాషా బల్లా. దాషా బల్లానా? అదేమైనా పర్ఫ్యూమా? అది చెప్తే తెలిసేది కాదు, ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. అదే మన మిడిల్ క్లాస్ మాత్రం చూడు. నిన్న ఇదే డ్రెస్, ఇవాళ ఇదే డ్రెస్, రేపు సేమ్ రిపీట్. అదే నన్ను చూడు, తాషా బల్లా. రోజుకి 3 స్టైల్స్ చేస్తాను. అదే తాషా బల్లా అంటే. దానికేనే ఎన్నైనా చెప్తుంది. మా డాడీ లాంటి డాడీ ఉంటే తెలుస్తుంది దానికి. కాలేజ్ ఫీజు కట్టడానికే కటకట్లాడిపోతాడు. చెప్పు తెగుద్ది. కొత్త విప్పిస్తా. లంచ్ కి మెక్డొనాల్డ్ కి, కళాంజలి షాపింగ్ కి, సాయంత్రం సినిమాకి, హంపీలో డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా? అమ్మా చవటాయి నాతో పెట్టుకుంటాడా? నువ్వు టెంప్టీగా ఉంటావు, వాడు టెంప్టీగా చేస్తాడా? అందుకే సీ అండ్ ఎంజాయ్ అంటాను. ఇంత జాలీగా ఎలా ఉంటావే? పర్స్ నుండి క్యాష్ ఉంటే బిహేవియర్ స్టైల్ గా ఉంటుంది. జాకెట్ మనీతో పరిసరాలు నిండుతుంది. పార్ట్ టైం జాబ్ చేసి డిగ్రీ మొదలే కాలేదు, అప్పుడే జాబ్సా? జస్ట్ ఫర్ లేడీస్. కాలేజ్ అయ్యాక 1 hours 2 hours జాబ్స్ ఏమైనా ఉన్నాయా? లేట్ అయితే మా డాడీ ఓన్లీ 1 hour కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనీ తక్కువ వస్తుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. గుడ్. రోజుకో డ్రెస్ వేసుకునే రోజు వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. నాకు జాబ్ ఎవరిస్తారే? అపూర్వ మేడం నీ కోరిక తీరుస్తుంది. మనతో ఫీజులు కట్టించుకునే అపూర్వ మేడం. గో అండ్ ఆస్క్ హర్. లక్ష్మి నువ్వు కూడా రావే, ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం. నాకు కూడా తోడుంటుంది. అమ్మో, మా నాన్న అగ్నిహోత్రం 2 టీవీలు 2 కంప్యూటర్లు పగలగొట్టేస్తాడు. అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను రాను, నువ్వు వెళ్ళు. పదవే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏం రాగిని, బాగున్నావా? బాగున్నాను. ఏంటి కళ్ళు వినట్టున్నాయి? నైట్ డ్యూటీ చేసావా? చూడు, డబ్బు సంపాదనే కాదు, కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఏదో మీ అభిమానం మేడం. ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది. ఏ పాకెట్ మనీ సరిపోవట్లేదా? అవును మేడం, నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను. నీలాంటి వాళ్ళ వల్లే మహిళా చైతన్యం వస్తుంది. రాగిని, డీటెయిల్స్ అని చెప్పావా? నో మేడం, మీరు చెప్పారని తీసుకొచ్చాను. వెల్ డన్ మాధవి. ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా. నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం. రాగిణి, లాస్ట్ మంత్ నువ్వు మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు 10,000 నిన్ననే వెళ్ళొచ్చింది. ఇదిగో. థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రా వర్క్ కి 1 నెలలో 10,000. అపూర్వ మేడం ఉన్నారా? ఉన్నారండి. ఈ వదులు వచ్చినట్టున్నారు. ఏంటి మేడం, మీకోసం మాధవని ఆమె వచ్చిందండి. ఓ సరే, వస్తున్నా, వెళ్ళు. చూడటానికి బాగానే ఉంది. గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్ స్వీటీ. నేను కొంచెం బాగా తయారు చేస్తే 1,00,000 వరకు పలకొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో ఆన్లైన్ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ వస్తున్నారు. ఈలోగా నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. అపో బాయ్ రా, అలా క్లబ్ దాకా వెళ్ళొస్తా. బాయ్ బాయ్. లాకీ. yes dear. చిట్టి చిలకమ్మ అమ్మకు. yes, she is Madhvi, student in my college. hi, I'm Lakpati from UK. నమస్తే అండి. Hey, what's this? Develop your culture, yeah? Give him shake hand. అదిరింది టచ్. నైస్ గర్ల్. see you, bye bye. Lucky girl. చెయ్యంత నొక్కి పెడసాడు వెధవ. ఫ్రెండ్స్ చూసారుగా, మిడిల్ క్లాస్ మాధవి మంచి డ్రెస్ వేసి ర్యాంప్ మీద నడిపిస్తే మోడల్ మాధవిగా మారిపోతుంది. తన ద్వారా ఎంత సంపాదించుకోవచ్చో
మీకు బాగా తెలుసు. ఎంత చెప్పాలనుకుంటున్నారు? వెల్, మీ ఆఫర్స్ చెప్పండి, నచ్చితే ఓకే అంటాను. 25, 25, 25, 30, 30, 50, 50, 60, 60, 1 lakh. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. రేఖ, మాధవిని తీసుకురా. మేడం శ్రీ మాధవి, దిల్సుఖ్ నగర్ ఆంటీ, నమస్తే అండి. మలక్పేట ఆంటీ, నమస్తే నమస్తే కోటి ఆంటీ, నమస్తే నమస్తే ఖైరతాబాద్ ఆంటీ, నమస్తే అమీర్పేట ఆంటీ, ఇదిగో కూకట్పల్లి ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే అండి. మేడం ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ. మేడం నాకేంటో భయంగా ఉంది. మీరేమో కల్చర్ కల్చర్ అని మొహమాట పెడుతున్నారు. నేను ఈ జాబ్ చెయ్యను మేడం. బుద్ధిగా చదువుకుంటాను. నాకెందుకో ఈ వాతావరణం కూడా నచ్చలేదు. ప్లీజ్ మేడం, నేను ఇంటికి వెళ్ళిపోతాను. తెచ్చి మాధవి, అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు. వద్దు మేడం, నేను 3 రోజులకు డ్రెస్సే వేసుకుంటాను. తాషాబల్లా, నాకు ఈ తాషాబల్లా లైఫ్ వద్దు మేడం. ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. ఆగు. ఎక్కడికి వెళ్తావు? వేలం అయిపోయింది, మనీ కూడా ముట్టింది. ఎదుగో 10,000 అడ్వాన్స్. కూకట్పల్లి అంటే దగ్గర నీ జాబ్. చెడు, ఇక్కడికి రావటం వరకే నీ ఇష్టం. ఒక్కసారి వచ్చాక మళ్ళీ వెళ్ళటం కుదరదు. మర్యాదగా వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిపో. చెడు, బాగా చెడు. నీకన్నా ముందుగానే దీనిలో ఒక సెట్ మీ ఇంటికి చేరుతుంది. ఆ తర్వాత నెట్లోకి చేరుతుంది. బాగా ఆలోచించుకో. చెప్పిన మాట విన్నావంటే బాగుపడతావు, సుఖపడతావు. ఓకే? Cheers. Cheers. వస్తున్నా వస్తున్నా. హలో, కట్ అయిపోయింది. అది నా పర్సనల్ ఫోన్. ఎత్తావంటే తిత్తి తీస్తా. తప్పగా? ఏద్దవ్వా. వెధవ జీవితం బొత్తిగా ప్రైవసీ లేకుండా పోతోంది. ఇల్లు తగలబోయేటప్పుడు మోగే ఫైర్ ఇంజిన్ గంటలకి ఈ ఏదో ఫోన్ రింగులకి బొత్తిగా తేడా లేకుండా పోతోంది. ఎవరిది మిస్డ్ కాలు? అమ్మో భీమశంకరం. అమ్మో భీమశంకరం కాదు, నీ చేత బాబోయ్ భీమశంకరం అనిపిస్తారు. అలాగే కూర్చోండి. కూర్చుంటానులే, వచ్చాక కూర్చోక చస్తారా? నువ్వు కూడా కూర్చొని తగలడు. అయ్యా, బస్సు దిగిన తర్వాత అసలు ఆఫీసులో ఈ పిచ్చి శాస్త్రి గారు రామశాస్త్రి సార్. ఏదో ఒకటేవయ్యా, మధ్యలో అడ్డం రాకు, రోజు దెబ్బతింటుంది. అలాగే. కూర్చో కూర్చో. అసలు ఆఫీసులో ఉన్నాడా లేదా అని ఫోన్ చేస్తే ఎత్తవేమిటయ్యా? ఆఫీసులో ఎవరినైనా చెట్టగుండను దాచుకుని ఏమైనా అనుభవిస్తున్నావా? నువ్వు అసలే ముదిరిపోయిన బెండకాయ లాంటి బ్రహ్మచారివి. ఎంతకైనా అదుగుదు. తల కొట్టుకుని చావకయ్యా, మా అమ్మాయి పెళ్లి అయ్యాక దద్దుగానే. ఆ మాత్రానికి వస్తానటండి. అవతల 10 మంది పెళ్లి చేయవలసిన వాళ్ళు ఉన్నారు. అందులో నా పర్సన్ కూడా ఉందనుకోండి. ఇదిగో ఈ లక్ష్మీపతిని లైన్ లో పెట్టాను. మీ చిన్నమ్మాయిని మాత్రమే చేసుకుంటాడట. తర్వాత ఫోన్ కల్పిస్తాను. మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. కలుపు కలుపు. అలాగే.